నేను రీసెంట్‌గా ఒక వీడియో అయితే చూసిన యూట్యూబ్‌లో బాగా సర్క్యులేట్ అవుతుందది. సో, ఏంటంటే సో కాల్డ్ జర్నలిస్ట్ ఒకాయనొచ్చేసి ఇదే ఐబొమ్మ యూజర్స్ డేటా గురించి అయితే ఒకటి మాట్లాడినాడు. సో, వీడియో మాత్రం లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు మంచి టెక్నికల్ నాలెడ్జ్ అయితే గెయిన్ అవుతది. సో, వెల్కమ్ బ్యాక్ టు హ్యాక్ విత్ పార్థు. సో, ఈరోజు టాపిక్‌లోకొస్తే మనందరికి తెలుసు కదా! ఇమ్మాడి రవి ఐబొమ్మ. అతను అరెస్ట్ కాకముందు ఒక వార్నింగ్ అయితే ఇచ్చినాడు తన వెబ్‌సైట్‌లో. లైక్ ఎలా అంటే నా దగ్గర 5,000,000 యూజర్స్ డేటాస్ అయితే ఉన్నాయి నా దగ్గర. దీన్ని నేను లీక్ చేయగలననేసి ఒక వార్నింగ్ అయితే స్ప్రెడ్ చేసినాడు గదా! పోలీసోళ్ళకి. సో, దీన్ని బేస్ చేసుకొని కొంతమంది యూట్యూబర్స్ దీని మీద వీడియోస్ అయితే చేసినారు. సో కాల్డ్ జర్నలిస్ట్ ఒకాయన దీని మీద ఎలా చేసినాడంటే, మనం ఎప్పుడైతే దాంట్లో మూవీ డౌన్‌లోడ్ చేసుకున్నామో ఆ 30 సెకండ్స్ గ్యాప్‌లో మన డేటా అనేదైతే అతనికెళ్ళిపోతుందనేసి ఒక వీడియో అయితే చేసినాడు. అతనికి తెలిసి చేసినారో మరి తెలియక చేసినారో నాకైతే తెలీదు. బట్ నేనిక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తా చూడండి. మనం ఎప్పుడైనా కొన్ని థర్డ్ పార్టీ వెబ్‌సైట్స్‌లో గాని అండ్ అఫీషియల్ వెబ్‌సైట్‌లో గాని ఓపెన్ చేసినప్పుడు పర్మిషన్స్ అయితే తీసుకుంటుంది. లైక్ ఎలా అంటే, మన మైక్రోఫోన్ యాక్సెస్ కానీ, లేకుంటే కెమెరా యాక్సెస్ కానీ, లొకేషన్ యాక్సెస్ ఇలాంటివైతే తీసుకుంటుంది. అండ్ మనకి ఈ డేటాస్ లీక్ ఎలా అవుతాయంటే, మనం ఎప్పుడైతే ఒక అప్లికేషన్‌ని ఇన్‌స్టాల్ చేసి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఏదన్నా, దాంట్లో మనం దాంట్లో రన్ అయ్యే స్క్రిప్ట్ వల్ల మన డేటా అనేదైతే లీక్ అయ్యి వాళ్ళకెళ్ళిపోతుంది. అండ్ మనం ఐబొమ్మ పరంగా చూసుకుంటే ఐబొమ్మ ఒక వెబ్‌సైట్ అంతే. అప్లికేషన్ కాదు. సో, ఒకవేళ అతనికెళ్ళిన మన డీటెయిల్స్ ఎలాంటివి వెళ్తాయంటే, మన ఐపీ అడ్రెస్ అండ్ మన ఫోన్ మోడలు అండ్ మన ప్రతి ఒక్క మొబైల్‌కి ఓఎస్ అనేది ఉంటది. ఆ ఓఎస్ అండ్ ప్రతి ఒక్క మొబైల్‌కి లైక్ ఎలా చెప్పాలంటే అడ్వర్టైజ్‌మెంట్ ఐడీ అనేదైతే ఒకటుంటది. ఆ అడ్వర్టైజ్‌మెంట్ ఐడీ వల్ల తనకి ఏం లాభం అంటే, మనం ఎక్కువ ఏ కంటెంట్‌ని అయితే లైక్ చేస్తున్నాం అండ్ ఏ కంటెంట్‌ని ఎక్కువగా చూస్తున్నాం అనేసి అతనికి తెలుసుకునేకి మాత్రమే. దీన్ని బేస్ చేసుకొని అతను బెట్టింగ్ యాడ్స్ గాని, ఇలాంటివి సమ్ యాడ్స్ మనం డిస్‌ప్లే అవ్వడం చూసే ఉంటాం గదా!